పారిశుద్ధ కార్మికులకి అండగా జనసేన పార్టీ. చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం గరివిడిలో పారిశుద్ధ కార్మికులు 11 నెలలుగా జీతాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారన్న విషయం నిజంగా బాధాకరం. ఈ సమయంలో చీపురుపల్లి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ విసనగిరి శ్రీనివాసరావు కార్మికుల పక్షాన నిలబడి ప్రభుత్వానికి గళం వినిపించడం కోసం ఇన్ని నెలలుగా కష్టపడి పని చేసి కూడా కుటుంబాలను పోషించుకోవడానికి ఇబ్బంది పడే వారికి ఎవరైనా అండగా ఉండాలి అని విసనగిరి శ్రీనివాస్ అన్నారు. ప్రస్తుతం జరగాల్సినవి బకాయిలు వెంటనే విడుదల చేసి 14 నెలల జీతాలు ఒకేసారి ఇవ్వడం కష్టమైన విడతల వారీగా అయినా ఇవ్వాలి అని కమిషనర్ దృష్టికి తీసుకొని వెళ్లారు. ఎందుకంటే గరివిడి చాలా పెద్దది, ఇక్కడ అవకతవకలు జరుగుతున్నాయి. పంచాయతీలో ఏవేవి అవకతవకలు ఉన్నాయో అవన్నీ కూడా తీసి వీళ్ళకి న్యాయం చేయాలనే దీంతో మీరు రావడం జరిగింది. ఎందుకంటే ఒక పారిశుద్ధ్య కార్మికుడు శుభ్రం చేస్తే ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే అది పారిశుద్ధ్య కార్మికుల వల్లే. అది అందుకే అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా పారిశుద్ధ్య కార్మికులకి అండగా ఉండమని మాకు చెప్పారు. అందుకోసమనే వీళ్ళ కోసం మీరు రావడం జరిగింది. వీళ్ళకి అన్యాయం జరిగితే మట్టుగా పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకి న్యాయం జరిగే వాళ్ళు కూడా వాళ్ళ అండగా మేము ఉంటాం. ఎందుకంటే ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలం, అన్నీ క్లీన్ అవుతాయి. క్లీన్గా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ప్రతి కాలువలు కానీ రోడ్లు కానీ శుభ్రంగా ఉండాలంటే పారిశుద్ధ్య కార్మికులకి న్యాయం జరగాలి. వాళ్ళు ఉంటేనే మనకి ఈరోజు గౌరవంగా తిరుగుతున్నాం. లేకపోతే ఈ చెత్తలన్నీ కూడా ఇప్పుడు ఆల్రెడీగా ఒక రోజు ధర్నా చేయడం జరుగుతుంది. చెత్తపోవడం వల్ల అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడికక్కడ చెత్తలు ఉండిపోయి దీన్ని వెంటనే క్లియర్ చేయాలని ఏవి గారు చెప్పాం. వీళ్ళకి జీతాలు ఏవైతే 2 నెలలు ఇస్తామంటున్నారో ఏదో ఉప్పునిచ్చినట్టు వాళ్ళకి 1 నెల 2 నెలలు ఇవ్వడం కాదు, ఎలాగైనా 6 నెలల జీతం కూడా వాళ్ళకి ఇప్పించేటట్టు ఏర్పాటు చేస్తామని. అలాగే 6 నెలల జీతం ఇస్తే రాబోయే రోజుల్లో అర్బన్ పంచాయతీలుగా తీర్చిదిద్దుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు డిక్లేర్ అవుతుంది. వీళ్ళందరూ కూడా ఫుల్ జీతాలు కూడా వచ్చే బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే ఎక్కడో కూడా పేదవాడికి అన్యాయం జరిగితే మటుగా ఈరోజు పవన్ కళ్యాణ్ ఊరుకునేది లేదు.